మానేయమ్మా, ఎందుకు మరి? మన మిషన్ కుట్టు మానేస్తే పిల్లలకి అన్నం ఎవరు పెడతారన్నా? ఇంటి అద్దె ఎవరు కడతారు? ఏం మీ ఆయన ఉన్నాడుగా, మోసం చేసి పెళ్లి చేశారన్నా, మోసం చేసి పెళ్లి చేశారు. ఆడు ఏ పని చేయడు, సోమరు దయ్యం పట్టింది అతనికి, ఏ పని చేయడు. ప్రార్థన చేయండి అన్నా. 2-3 సార్లు చెప్పింది. ఒకవేళ నా తోబుట్టుకి ఆ పరిస్థితి వస్తే ఆడితో నేను మాట్లాడతాను కదా. సరే అమ్మా, ఒకవేళ నేను మాట్లాడితే ఏమన్నా వింటాడా? మీరంటే అభిమానము గౌరవమేనన్నా, మీరు వస్తానంటే నేను ఇంట్లోనే ఉంటాడు, మిషన్ కుట్టలేకపోతున్నాను. సరే వస్తా. చెడు అలవాట్లు ఏమి లేవు, కాబట్టి సోమరు దయ్యం వాడికి. సరే రేపు వస్తానులే అన్న. నేను బండి వేసుకొని, నేను నాతో పాటు 2 బ్రదర్స్వి, మొత్తం 3 వెళ్ళాం. మా బండి శబ్దం విన్నాడు. అప్పుడు నాకు ఎల్ఎంఎల్ వెస్పా ఉండేది, ఆ డిఫరెంట్గా ఉండేది ఆ సౌండ్, ఆ బండిది. ఎప్పుడైతే ఆ సౌండ్ విన్నాడో వెనక వైపు వెళ్ళిపోయి గోడ దూకేపోతున్నాడు. ఎట్టాడు గుంటలక్క నెల్లి చూసుంటాను నేను కూడా బండి ఇంటి ముందు ఆపినట్టు ఆపి బుర్రమని మరి ఆకెళ్ళా. వాడు అప్పటికే గోడ ఎక్కేశాడు. అన్నా, మీరు ఈ రూట్లో వచ్చారేంటన్నా? నువ్వు ఈ రూట్లో వెళ్తావని తెలుసుగా, పద పద. కోప్పడు. ఏంట్రా? ఆడకూతుర్రా, ఆడపిల్ల, ఎన్నో ఆశలతో ఆశయాలతో సంసారానికి వస్తుందిరా. ఎన్నో ఆశలతో ఆశయాలతో పెళ్లి చేసుకొని అత్తారింటికి వస్తుందిరా. అట్లాంటి ఆడకూతురు అన్ని బాధలు పడుతుంటే 3 పిల్లల్ని కన్నావు, నీకు మనస్సాక్షి లేదురా? కట్టుకున్న భార్యకి కన్న పిల్లలకి పట్టెడు మెతుకులు పెట్టలేని సోమరు దయ్యం పట్టిందా నీకు? ఆడకూతురు బాధ అర్థం కావట్లేదరా నీకు? అది కాదండి, నేను ఏం చేసినా నాకు ఏం కలిసి రాదండి, నేను ఏది చేసినా నాకు చెప్పండి నాకు ఏది చేసినా నాకు, నేను ఏం చేసినా నాకు, మాట్లాడండి, ఏం చేసినా నాకు. భార్య అంది.